సరే ఇక ఫైనల్ గా ఇవాళ మోస్ట్ ఎప్పుడు జరగంది ఈసారి జరుగుతుందని మీరు భావిస్తున్నట్టే అనుకోవాలి ఇక. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి. మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వాటికి ఇష్టపడరు. కానీ ఈసారి ఫైనల్ గా నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక నోటిఫికేషన్ రాగానే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ఏదైతే కూటమి ఉందో అవన్నీ కలిసి పోటీ చేసే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది సార్ మీకు? లేదా విడివిడిగా పోటీ చేస్తారా? రెండు. ఒకటి, చైతన్య గారు బేసిక్ గా ఇప్పుడు నోటిఫికేషన్ వేసినా ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఉమ్, ఎందుకని? చంద్రబాబు గారు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక మాట అన్నారు, దీనిపైన 34% బీసీలకు రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో అది అబౌవ్ 50% దాటుతుంది, అది కాన్స్టిట్యూషన్ సమస్య వస్తుంది, ఎవరైనా కోర్టుకి వెళ్తే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అన్నాడు. అంటే ఆల్రెడీ వెళ్ళేదానికి ఎవరో ఒకరు ఉంటారు పోతారు, అంటే దీన్ని ఎవరైనా వైసీపీ వాళ్ళు వెళ్తారని ఆయన అంటాడు. ఇంకా రేపటి నుంచి జరిగేది అదే కదా. ఎవరు కోర్టుకి వెళ్ళినా కోర్టు దీంట్లో స్టే ఇస్తే వైసీపీ వాళ్ళు ఎన్నికలు ఎదుర్కోలేకుండా పోయినాడు, లేదా బీసీలకు ఇష్టం లేదని వాళ్ళు అంటారు, వీళ్ళు అదే అంటారు. ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు కదా, 34% ఇచ్చాడు, ఎవరో ఒకరితో వేయిస్తాడు, మా పైన వండేస్తాడు అని ఆల్రెడీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసాను. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ మాజీ మంత్రి. ఆయన ఉమ్. ఆల్రెడీ చరిత్రహీనులు అయిపోతారని చెప్పి, అంటే ఇద్దరు రాళ్ళు రెడీ పెట్టుకున్నారు. ఎవడు ఆపేసినా అది వైసీపీ వాడు అని వాళ్ళు అంటారు, తెలుగుదేశం వీళ్ళు అంటారు. అంటే ఆపడానికి స్కోప్ ఉందనే కదా 35% ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ ఇంక్లూడ్ చేశారో. దీని పరిష్కారం నిజాయితీగా జగన్ మార్గాన్ని ఎంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకు మా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం జనరల్ మేయర్ సీట్లు వచ్చినాయి, బీసీలకు ఇచ్చాడు. దీనికి చట్టం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నప్పుడు అది పరిష్కారం అయినంత వరకు దాని జోలికి వెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ తనకి ఇస్తున్నటువంటి మున్సిపల్ మేయర్లు 34% బీసీలకు ఇచ్చేసేది. ఉమ్. మీరు ఇస్తే 1-2% ఎక్కువ జగన్ ఇస్తారు. ఆల్రెడీ లాస్ట్ 50% ఇచ్చాడు ఆయన. కానీ అక్కడ మీ దీన్ని ఏ రాజ్యాంగం అభ్యంతరం చెప్పదు. అది చేసేసి అది పరిష్కారం అయిన తర్వాత ఇంక్లూడ్ చేయాలి. మీరు దాని పరిష్కారం కాకుండా ఇంక్లూడ్ చేశారంటే ఎవరన్నా కోర్టుకి వెళ్తే ఆగిపోతే ఆ పేరుతో ఆపేస్తా అని ఒక చిన్న అనుమానం ఇప్పటికీ ప్రజల్లో ఉంది. సరే, అది ఏమవుతుందో చూడాలి. రెండో పాయింట్, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసే పోటీ చేస్తారు. 100% కలిసే పోటీ చేస్తారు. కాకపోతే కలిసి లోకల్లో కొట్లాడుకుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గమనించండి, గత రోజు నుంచి ఏ పార్టీ నాకు నేమ్ కొడతాడు, ఈసారి మనం మాక్సిమం సీట్లు గెలిచి రావాలి, ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే వాళ్ళంత మంచి మార్కులు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి అనట్లా. ఒక్క చోట కూడా ఇనానమస్ కాకుండా ఎలక్షన్ జరగాలంటున్నాడు. ఉమ్. దీంట్లో పెద్ద లాజిక్ ఉంది. రెండు లాజిక్లు ఉన్నాయి. ఒకటి, ఇంతకాలం పాటు మనం చేసిన పోరాటానికి ప్రజలు ఎట్లా స్పందిస్తారు? ఓటింగ్ జరిగితేనే కదా స్పందించేది, ఎనానమస్ అయితే స్పందించరు. కాబట్టి మన పోరాటాలు ప్రజల మనోభావాలు ఎంత రిఫ్లెక్ట్ చేస్తున్న టెస్టింగ్ ఉపయోగపడుతుంది. వ్యూహం ఏంటంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం మీద కొట్లాట వస్తుంది. మేయర్, చైర్మన్ల వరకు పైనుంచి ఏదో చెప్పేస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేయలేదు. దానిపైన నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తే సస్పెండ్ చేసి పారేస్తారు. ఇంకా వార్డుల్లో కౌన్సిల్లో ఏం చేస్తారు? ఈ చేతులు వింటారా? అని బయట టాక్ ఉంది కదా సార్, సపరేట్ సపరేట్ పోటీ చేస్తారని అనుకుంటా ఉన్నారు కదా. ఆ క్వశ్చన్ లేదు. సపరేట్ గా పోటీ చేయడం అంటే విడిపోవడమే. ఆ సాహసం చేయరు. ఇప్పుడు అసలు చేయరు. ఎందుకంటే జగన్ ఎందుకు వాళ్ళు వైట్ అయినారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు జగన్ చూసి భయపడే కదా. జగన్ కరెక్ట్. ఒంటరిగా కొట్టలేమని భయపడినారు. 24లో అంత భారీ ఓటమైనప్పుడే కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఇంకా పికప్ అయినాడు ఈ 2 నెలల్లో. జగన్ ఎంత బలపడితే వాళ్ళంతా కలిసి ఉంటారు. సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతున్నారు తప్ప బలహీనపడట్లా. కాబట్టి ఇంకోళ్ళు ఎట్లా విడిపోతారు? వాళ్ళు కలవడానికి జగన్ కారణం, విడిపోవడానికి జగన్ కారణం అవుతాడు. కాబట్టి జగన్ వాళ్ళ కారణం అయితే కొట్టుకొని ఏదో విడిపోతారు, జగన్ కారణంతో కలిసి ఉన్నారు కదా. కాబట్టి అంత సులభంగా విడిపోరు. నేను అనుకుంటుంది తగాదా వస్తుంది. ఇప్పుడు మేయర్లు, చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, లేకపోతే ఎమ్మెల్యేలు అన్నప్పుడు వాళ్ళ చేతిలో ఉంటారు నాయకులు. మాట వినకపోతే సస్పెండ్ చేస్తూ ఉంటారు. వార్డు కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్ ఇప్పుడు మాట వింటాడు? వందల్లో ఉంటారు. ఒక వార్డు ఉంటుంది, 2-3 వీధులు ఉంటాయి. ఆడ జనసేన వాళ్ళు బలం ఉంటుంది, తెలుగుదేశం సీట్ ఇవ్వదు. ఆడ జనసేన వాడు ఏం చేస్తాడు? అయితే రవిల అభ్యర్థికి వేస్తాడు, లేకపోతే ప్రత్యర్థికి సహకరిస్తాడు, లేకపోతే ఇండిపెండెంట్గా ఎవరైనా వేసి వేస్తాడు. కాబట్టి ఇది ఎప్పుడు బయటపడుతుంది? ఇనానమస్లు జరగకపోతే బయటపడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్. ఇనానమస్ అయిపోయింది అనుకో, కొట్టుకున్న వాళ్ళు ఇంట్లో కొట్టుకుంటారు తప్ప ప్రపంచానికి తెలియదు. కాబట్టి అన్ని చోట్ల ఎలక్షన్ జరిగితే కూటమి యొక్క బలహీనతలన్నీ బయటపడతాయి. ఇది జగన్ గారి వ్యూహం. అందువల్లనే ఒక్క ఇనానమస్ అయినా గెలవపోతే ఒప్పుకోనాలి ఆయన. ఇనానమస్ అయితే నువ్వే బాధ్యుడు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు నెమ్మడి మీద కత్తి పెట్టాడు. నేనేం డైరెక్ట్గా మానిటరింగ్ చేస్తాను, మీ పని ఏంటంటే గెలవడం కాదు, ఒక్కటి కూడా పోటీ ఇనానమస్ చేయడం. కాకుండా చూసుకోవాలి. ఎలక్షన్ జరగాలి. ఎలక్షన్ జరిగితే పీపుల్ వాయిస్ రిఫ్లెక్ట్ అవుతుంది. అసలు సిసలైనటువంటి రాజకీయ రచ్చ కూటమి నుంచి బయటపడుతుంది. అంటే ఈ రెండు గతంలో వ్యూహాలతో జగన్ వైసీపీ కూడా యునానిమస్ గా చేసింది కదా. అట్లాంటి పోలీసు వాళ్ళు ఏమన్నా భయపెట్టి వైసీపీ వాళ్ళని ఏమన్నా చేసే అవకాశం ఉందా సార్? ఇనానమస్ గతంలో వైసీపీ చేసిన దాంట్లో 2-3 అంశాలు చూడాలి. కేవలం తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు అన్ని దౌర్జన్యమే అని అనలేము.
ఒకటి కొన్ని మాల్ ప్రాక్టీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జరిగాయి, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఇనానమస్ అయిన ప్రతిదీ అది కాదు. ఇప్పుడు ఎందుకంటే పోటీ చేయడానికి తెలుగుదేశం ప్రొటెస్ట్ చేయడంలో 4-5 నియోజకవర్గాల పేర్లే చెప్తారు, అన్ని పేర్లు చెప్పరు. అన్ని చోట్ల జరిగింది ఇనానమస్. మా జిల్లాకు వస్తే పుంగునూరు అంటారు, రేణుగుంట అంటారు, 2 చెప్తారు. 14 నియోజకవర్గాలు ఉన్నాయి, కానీ అన్ని చోట్ల ఇనానమస్ అయినాయి కదా. కాబట్టి పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం చేసుకొని చేసిందనే విమర్శ ఉన్నా అదొక్కటే ఇనానమస్ కారణంగా తెలుగుదేశం కూడా కొంత బలహీనంగా అప్రోచ్ అయింది. అంటే ఉదాహరణ కొన్ని చోట్ల ఆలగడ్డ లాంటి చోట్ల అఖిలప్రియ గారు లాంటి వాళ్ళు ఎన్నికలు బహిష్కరించారు. మీకు గుర్తుంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ బహిష్కరించారు. అఖిలప్రియ గారు నేను బహిష్కరిస్తే మాకు ఇబ్బందిగా ఉందని చెప్పింది, ఎందుకంటే ఆమె ఎదుర్కోవడానికి సిద్ధపడింది. అంటే చాలా చోట్ల బహిష్కరించడం లేకపోతే వెనక్కిపోవడం రాజకీయంగా దాడి అద్భుతంగా చేసింది తెలుగుదేశం పార్టీ. జగన్ గారు అది వద్దంటున్నాడు. తెలుగుదేశం పార్టీ భయపడడమో, రాజీ పడడమో, లేకపోతే వీళ్ళు భయపెట్టడం ఏదో జరుగుంటే జరుగుండాలి. ఈ మూడింటిని ఎదుర్కొందాం అంటాడు జగన్ గారు. ఎదుర్కొంటేనే మీరు నిలబడతారు, ఎదుర్కోనేది లేకపోతే నేను ఆ ఇన్ఛార్జిని బాధ్యుని చేస్తాను అంటున్నాడు. అందువల్ల కొంచెం భయం ఉంటుంది. వైసీపీలో నేచర్, కాంగ్రెస్ నేచర్ ఉంది కాబట్టి నేచురల్ గా వాళ్ళు గెలిచినా ఓడినా ఫైటింగ్ వాళ్ళలాగా వదిలే పరిస్థితి ఉండకుండా ఫైటింగ్ అయితే చేస్తారు కాబట్టి ఎలక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు మీ ఫైనల్ డిసిజన్ అయితే వాళ్ళు కలిసే ఉంటారు అని మీరు ఫైనల్ గా వడ్డీకి చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్న రోజులు కలిసే ఉంటారు. చూద్దాం సార్ అలా ఎట్లా పోటీ చేస్తారో ఏంటో. ఏదో కొంచెం అలిగినట్టు కూడా కనిపిస్తా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు. అలగడం అనేది రొటీన్, రోజు పనే కదా. మీకు మొన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారిని ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు ఒక జోక్ చేశాడు ఆయన. ఆయన ఏమంటాడంటే ఒక జనసేన మిత్రుడిని నన్ను కలిశాడు, అది టీవీలో కూడా మాట్లాడినాడు. కలిసినప్పుడు ఏమయ్యా మీ నాయకుడు ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా, ఆ కాపు నేస్తమైనా బాగా ఇయ్యచ్చు కదా నేను అన్నా అంట ఆయనతో. వెళ్ళేవాళ్ళు సార్ కాపు నేస్తం మొత్తం జగనే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడు కదా అని అంట ఆయన. అర్థమైందా జోకు? మొత్తం కాపు నేస్తానంట పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడు, లేదండి మీరెట్ట అంటారని ఆయన ఇంత జోక్ చేశాడంట. అటు వాళ్ళిద్దరు జోక్ చేసుకుని చెప్పాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అలగడం అనేది నిత్యం జరుగుతుంది, నిత్యం కలిసి ఉంటారు. అలగడం, కలసడం అలగడం. ఎందుకంటే వాళ్ళిద్దరికి భయాలు, వాళ్ళిద్దరు కారణం కూర్చుంటే మన ఇద్దరం ఒకరికొకరు లాభపడదాం అనుకుంటే వాళ్ళు విడిపోతారు. ఆయన చూసి భయపడి పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన బలంగా పెరిగేసరికి వీళ్ళు ఆ భయం అనేది కలుపుతోంది. వీళ్ళు కలిపింది భయం, మనం కలిసి ఏదో చేద్దామని కదా. ఆ భయం ఉంది కదా, పెరుగుతోంది కదా ఇంకా. కాబట్టి నాకు తెలిసి విడిపోతారని నేను అనుకోను. ఏదైతే నిన్న జగన్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారో సిబిఐతో విచారణ చేపిద్దాం మనం, జాబ్స్ ఏతో ఏపీలో ఇచ్చామనేది, వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు సార్? ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేంత కేపబిలిటీస్ లేవంటారా, లేకపోతే మనకెందుకు అనుకుంటున్నారా వాళ్ళు? బేసిక్ గా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో సిబిఐ ఛాలెంజ్ రెండింటిపైన అడిగాడు. మా ప్రభుత్వం జరిగింది, మీ ప్రభుత్వం జరిగింది, మొత్తం మీద ఏమన్నారు. మనం కూడా ఎవరైనా సామాజిక స్పృహంలో ఎవరైనా ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తారు. రీజన్ ఏంటి? ప్రభుత్వం విచారించే పద్ధతి పారదర్శకంగా ఉండాలి. మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నియామకాలు జరిగిన, పరీక్ష జరిగిన, గ్రూప్ 1 పరీక్ష తీరుపైన తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీలకు అనుమానం ఉంది. మీ ప్రభుత్వం మీద వచ్చింది, వెంటనే సిట్ వేసేశారు. అనుమానాలతో సిట్ వేశారు అంతే తప్ప ఆధారాలతో కాదు కదా. ఏదో జరిగిందని అనుమానంతో సిట్ వేసినారు. మరి ఇప్పుడు ఇదే ప్రభుత్వం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆధారాలతో విచారణకు డిమాండ్ చేస్తున్నాడు డిఎస్సి పైన. మరి దీనిపైన విచారించాలి కదా. గ్రూప్ 1 పైన మీకు అనుమానం వస్తే సిట్ వేస్తారు. ప్రతిపక్షానికి కానీ ఇతరులకు కానీ అనుమానం వచ్చి కొన్ని ఆధారాలు చూపిస్తే కోర్టుకు వెళ్ళండి, అయితే అసెంబ్లీకి చర్చకు రండి. అంటే మీకు అనుమానం వస్తే విచారణ, ప్రతిపక్షాలకు అనుమానం వస్తే కోర్టుకు రండి, లేకపోతే అసెంబ్లీకి వచ్చి చర్చిస్తా అనే దాంట్లోనే డొల్లతనం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన అసెంబ్లీ. రెండోది, జగన్ గారి యొక్క డిమాండ్ ఎందుకు ప్రయారిటీ పెరుగుతా ఉందంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. మీరు చూడండి, శాసనసభ, శాసన మండలి 4 రోజులు జరిగినాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని రాడు, ఆయన తెలుసు కదా, రాడని చెప్పేనాడు, ముందే చెప్పేనాడు. ఆడికి రమ్మంటారు, దమ్ముంటే రా చర్చిద్దాం. ఎట్లా రాడు కదా, అసెంబ్లీ చర్చిస్తారు. చర్చిస్తాం రెడీ అని చెప్పిన వాయిదా తీర్మానం శాసన మండలిలో చర్చించారు. అదే లాజిక్కే అర్థం కాల. చర్చించకూడదున్నప్పుడు 2 చోట్ల చర్చించకూడదు. ఎక్కడ ప్రభుత్వం డిఫెన్స్ లో పడతా ఉంది అంటే ఇక్కడ లోకేష్ గారు పదే ఇప్పుడు 4 సార్లు అడిగాను, 40 సార్లు అడిగి చెప్తున్నాడు కదా అసెంబ్లీలో. మరి అది లోకేష్ గారు శాసన మండలి పోయేదానికి కూడా రైట్ ఉంది, ఎందుకంటే కన్సల్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్. మరి శాసన మండలిలో పోయి అడగండి, ఏ ప్రశ్న సరే సార్ మీ నాయకుడు ఎట్టా రాలేకపోతున్నాడు, మీరైనా రండి, వచ్చారు సంతోషం, పటాపటా తేల్చేస్తుంది, ఎందుకు చెప్పలేదు? శాసన మండలిలో అడిగిన చోటే విచారణ ఒప్పుకోరు. డిమాండ్ చేసేటప్పుడే మీరు ఇంకొక గమ్మత్తైన విషయం చూడలేదు. ఇక్కడ డిమాండ్ చేసి ఇక్కడ కౌన్సిల్లో ఫైట్ చేసేటప్పుడే అక్కడ అసెంబ్లీలో
ఆయన పేపర్ చదువుకుంటా ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా వెళ్ళిపోయాడు. అంటే శాసన మండలిలో మనకు జరిగే విమర్శలకు అసెంబ్లీ నుంచి సమాధానం చెప్తారన్నమాట. అంటే ఎదురుగా ఉంటే సమాధానం చెప్పడం ఇది ఒక విచిత్రమైన వాదన. కాబట్టి ప్రభుత్వం కనీసం ప్రజలు గమనిస్తుంటారు. నేను డిఎస్సీలో ఏం జరిగింది, జగన్ గారు చెప్పినంత కరెక్టా తప్ప జోలికి వెళ్ళట్లేదు. కామన్ సెన్స్ మీరు జగన్ గారిని బయట రాడు అనుకున్న ఆయన సవాల్ చేస్తారు. వచ్చి మేము రెడీ అయిన చోట ఏమో హౌస్ లో కూర్చొని దాని వాయిదాలు వేసేస్తున్నారు, అలౌ చేయట్లేదు. దీన్ని ఎలా చూడాలి? కాబట్టి ఎప్పుడైతే శాసన మండలిలో చర్చించకుండా శాసనసభలో ఉపన్యాసాలు చెప్పడం, బహిరంగ చర్చకి రమ్మని చెప్పడం, మీకు అనుమానం ఉన్న గ్రూప్ 1కి మాత్రం సెట్ వేస్తారు, ప్రతిపక్షాలు అనుమానిస్తున్న దానికి మాత్రం మీరు కోర్టుకు వెళ్ళండి, లేకపోతే ఆధారాలు తీసుకురండి. ఆధారాలు ఎట్లా తీసుకొస్తారు? ఇప్పుడు స్పోర్ట్స్ కోటా పైన విమర్శలు ఉన్నాయి. జగన్ గారు ఒక ప్రస్తావన ఇచ్చారు. పేపర్ సెట్టింగ్ డిపార్ట్మెంట్ చూసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, అధికారిని అనుకుందాం, పరీక్ష నిర్వహించే వాళ్ళు ఇద్దరిని ఒకరినే పెట్టారు అంటారు. అది కరెక్ట్ కాదు, క్రాస్ చెకింగ్ అవకాశం ఉండదు. పేపర్ సెట్టింగ్ డిపార్ట్మెంట్కి ఒక ఆఫీసర్ ఉండాలి, ఆ పేపర్ ద్వారా వచ్చి పరీక్ష నిర్వహణ చేసే డిపార్ట్మెంట్కి ఇంకొక ఆఫీసర్ ఉండాలి. అందుకు భిన్నంగా రెండింటిని ఒకటే పెట్టారు, ఇది అనుమానానికి తొలి బీజం పడింది అంటారు. దీనికి లోకేష్ గారు ఇచ్చిన అద్భుతమైన సమాధానం ఏంటంటే, పక్క రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి అన్నారు. నేనేమంటే ఈ రాష్ట్రంలో ఉందని చెప్పాలి కదా. డిఎస్సి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే డిఎస్సి అని మాట్లాడుతున్నారు కదా. డిఎస్సి తెలుగుదేశం గతంలో నిర్వహించిన డిఎస్సి ఇట్లా పెట్టామని చెప్పొచ్చుగా. ఈ రాష్ట్రంలో ఒక ఉదాహరణ చెప్పాలి. మీరు పక్క రాష్ట్రంలో ఉన్న పని ఆ రాష్ట్రం పేరు చెప్పాలి. తమిళనాడు పేరు, పక్క రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఇట్లా ఒకే అధికారం ఉన్నాడు, ఉంటే తప్పేంటి అని. పక్క రాష్ట్రాల్లో ఉంటే ఆ పేర్లు చెప్పాలి. పక్క రాష్ట్రాలు మనకి దీని ఆదర్శం కదా. మన రాష్ట్రంలో అందులో డిఎస్సి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం డిఎస్సి కదా. మేము గతంలో నిర్వహించిన 4 డిఎస్సీలు పద్ధతిగా చేసాం, ఇదిగో ఒకే ఆఫీసర్ ఉండదు, ఎందుకు చెప్పలా? జగన్ గారు అడిగింది ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం. అట్లా కొన్ని చాలా విషయాల ప్రభుత్వం ల్యాబ్స్ ని చూస్తాం మనం. అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే సిబిఐ డిమాండ్ చేశారో అది చాలా న్యాయమైంది. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాడు ఏం చెప్తాం, మీ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ మీద మీకు నమ్మకం లేదు, పై రెండు ఆరోపణల పైన సిబిఐకి చేయండి, వాళ్ళు తేల్చేస్తారు అనే డిమాండ్ చాలా న్యాయంగా కనిపిస్తుంది ఇప్పుడు. కాబట్టి ప్రభుత్వం సమాధానం చెప్పే విషయంలో చూస్తున్నటువంటి డొల్లతనం, విమర్శలు, ప్రతి దాడి, ఇవన్నీ రోజు రోజుకి సంబంధం లేని టీచర్లను తీసుకొచ్చి ఈదుల్లో ఆందోళన చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిని రద్దు చేసేసి కొత్త డిఎస్సి పెట్టమంటే వాళ్ళు బాధపడాలి. ఆయన కోరుతుందంతా డిఎస్సి పైన. ఆయన వచ్చేది డిఎస్సి వాళ్ళు కాదు కదా. ఇన్ని వేల మంది ఎట్టొస్తారు వీధుల్లోకి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వం ఎంచుకున్న మార్గం సమస్యను పరిష్కరించడం లేదా ప్రజల అనుమానాలు తీర్చే విధంగా కాకుండా ప్రజలకు ఏవో జరిగిందేమో అని అనుమానాలు పెంచే విధంగా దారితీస్తోంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రాధాన్యత ఇచ్చి ఆయన డిమాండ్ కూడా ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ వస్తుంది.